నమస్తే. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. యావత్ విశ్వంలో అతిపెద్ద గిరిజన జాతరగా సమ్మక్క సారలమ్మల జాతర పేరు సంతరించుకుంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే సమ్మక్క సారక్కల జాతరతోటే మేడారం జాతరగా కీర్తిస్తారు. తెలంగాణలో ములుగు జిల్లాలో ద్వైవార్షికంగా మాఘమాసంలో జరిగే ఈ అతిపెద్ద గిరిజన పండుగలో అసంఖ్యాకంగా భక్తులు పాల్గొంటారు. భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యేది మేడారం జాతరకి అని సర్వగణాంకాలు చెబుతున్నాయి. దేశ విదేశాల నుంచి మేడారం జాతరకు వచ్చే భక్తులు జంపన్నవాగులో పవిత్ర స్నానం చేసి తమ బరువుకు సమానమైన బెల్లం బంగారాన్ని వనదేవతలు సమర్పిస్తారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర 2026 జనవరి 28వ తేదీన ప్రారంభం కానుంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారి మేడారంలో కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో నిర్మించిన ఫైలాన్ ఆవిష్కరించారు. కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి వనదేవతలకు చీర సారె సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. మేడారం ఆలయ ఎగ్జిట్ సెంటర్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు. గిరిజన సాంప్రదాయ నృత్యాలు ఆటపాటలు చూసి మంత్రముగ్ధులయ్యారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంటే యావత్ విశ్వమే తెలంగాణపై దృష్టిని సారిస్తుంది. ఎందుకంటే యావత్ భారతదేశంలోనే కాదు, ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మల జాతర. ఈ నెల 19వ తేదీన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. ఇందులో పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. అయితే ఇందులో వింతేముంది అనుకుంటున్నారా? ఎప్పుడూ జరిగే కేబినెట్టే కదా అనుకోవడానికి అస్సలు వీల్లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర పాలనా చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికే విధంగా మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రజల మధ్య, అది కూడా అటవీ ప్రాంతం మేడారంలో జరిగింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం హరిత శోభిత మేడారం హరిత హోటల్ ప్రాంగణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలు చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా మేడారం జాతర ఏర్పాట్లపై పలు కీలక నిర్ణయాలను తీసుకోవడం విశేషం. మేడారంలో నూతనంగా నిర్మించిన సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణం గద్దెలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునఃప్రారంభించి పైలాన్ను ఆవిష్కరించారు. కుటుంబ సభ్యులతో కలిసి సీఎం వనదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మనవడితో కలిసి నిలువెత్తు బెల్లాన్ని సమర్పించుకున్నారు వనదేవతలకు. వనదేవతలు సమ్మక్క సారలమ్మలకు ఈ రీతిగా సమర్పించే బెల్లాన్ని బంగారంగా పిలుస్తారు అనే విషయం మనకు విదితమే. ధీరత్వమే దైవత్వంగా మారిన చారిత్రక సత్యం మేడారం మహోత్సవమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గుండెల నిండా నింపి భక్తిభావంతో చేసుకునే చల్లని తల్లుల అతిపెద్ద పండుగ మేడారం జాతర అని, ఈ మహా జాతర కోసం చేపట్టిన అసాధారణ రీతిలో అభివృద్ధి పనులు పూర్తిస్థాయి సంతృప్తిని ఇచ్చాయి అన్నారు ముఖ్యమంత్రి. జనవరి 28, 2026 నుండి జనవరి 31వ తేదీ వరకు జరగనున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు తెలంగాణ ప్రభుత్వం రికార్డు స్థాయిలో 251 కోట్లను మంజూరు చేసింది. మేడారం జాతర శాశ్వత మౌలిక సదుపాయాల కల్పన కోసం, భక్తులకు వస్తువుల కోసం ఈ రాష్ట్ర సర్కార్ నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో గద్దెల విస్తరణ, పారిశుధ్యం, తాగునీరు, రోడ్ల అభివృద్ధి తదితర శాశ్వత పనులు చేపట్టి కుంభమేళా తరహాలో ఏర్పాట్లను ఘనంగా చేస్తున్నారు. ప్రధానంగా గద్దెల విస్తరణ, జంపన్నవాగు సుందరీకరణ, క్యూలైన్ల క్రమబద్ధీకరణ పనులపై దృష్టిని సారించి వాటిని పూర్తి చేశారు. రాష్ట్ర సర్కారు విడుదల చేసిన భారీ నిధులతో మేడారం పరిసర ప్రాంతాలు సంపూర్ణంగా అభివృద్ధిని చెందనున్నాయి. సుమారు 3 కోట్ల మంది భక్తులు ఈ మహాజాతరకు విచ్చేస్తారని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుతం ములుగు జిల్లా ములుగుకు సుమారు 44 కిలోమీటర్ల దూరంలో మేడారం ఉంది. తాడ్వాయి మండలం మారుమూల అటవీ ప్రాంతంలోని కుగ్రామం మేడారం. యావత్ ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరలు తెలంగాణ రాష్ట్రంలో జరగడం విశేషమైతే దగ్గర సమయంలో జరగడం మరో విశేషం.
పుష్యమాసం చివరలో ఆసియా ఖండంలోని రెండవ అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతర మొదలై మాఘమాసంలో పూర్తవగా మాఘమాసం మొదలైన కొద్ది రోజులకు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కావడం మరో అద్భుత విశేషం. ఆదిమ గిరిజనుల్లో మేస్రం వంశీయుల ఆరాధ్య దైవం నాగోబా, గోండుల దేవత. నాగోబా జాతరలో సర్పజాతిని పూజించడం ప్రత్యేకత. పుష్య బహుళ అమావాస్య నాడు నాగోబా దైవం పురివిప్పి నాట్యం చేస్తాడని గిరిజనుల నమ్మకం. ఈ నెల 23న బేథల్ పూజలు, మండ గాజులింగ్ కార్యక్రమాలతో మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు ముగిశాయి. అయితే ఈ నెల 25వ తేదీ వరకు భక్తుల రద్దీ కొనసాగింది. ప్రకృతి ఆరాధన, గిరిజన సంస్కృతి పరిరక్షించడంలో ఈ జాతరలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి. నాగోబా జాతరలో నాగ ఆరాధన ప్రముఖంగా కనిపిస్తుంది. అయితే విశ్వవిఖ్యాతి పొందిన అగ్రశ్రేణి గిరిజన సంప్రదాయ మహత్తర మహోన్నత మహిమాన్విత సమ్మక్క సారలమ్మ జాతరలో సైతం నాగ ఆరాధన వైభవం కనిపిస్తుంది అనే సంగతి బహుశా కొంతమందికి మాత్రమే తెలిసి ఉంటుంది. ప్రప్రథమంగా సమ్మక్క తల్లి కోయదొరలకు ఎలా ఎక్కడ దర్శనం ఇచ్చిందో మేడారం చరిత్ర సవివరంగా తెలియచేస్తోంది. ఆశ్చర్యకరంగా భయంకర అటవీ ప్రాంతంలో పాము పుట్టపై దివ్య తేజస్సుతో తల్లి దర్శనమిస్తుంది. మృగరాజులు, గజరాజులు, వ్యాఘ్రాలు పుట్ట చుట్టూ తిరుగుతూ ఉండగా పుట్ట మీద తల్లి దర్శనం ఇచ్చింది. పుట్ట మీద దర్శనమిచ్చిన తల్లిని కొందరు సమస్త దేవగణ స్వరూపిణిగాను, సర్పాగ్ర దేవతగాను చెబుతూ ఉంటారు. ఇక సమ్మక్క తల్లి సంతానంలో ఆడబిడ్డల్లో ఒకరు సారలమ్మ కాగా రెండవ బిడ్డ నాగులమ్మ. అధికార మదంతో అకారణ కలహానికి దిగిన కాకతీయ సైనికులపై ధిక్కార స్వరం వినిపించి వీరోచిత పోరాటం సాగించిన ధీరవనితలు సారలమ్మ, నాగులమ్మ. సమ్మక్క తల్లి ఇద్దరు ఆడబిడ్డల్లో సారలమ్మ తల్లి ఘనచరిత్ర అందరికీ తెలుసు. అయితే నాగులమ్మ తల్లి సైతం ఎందరో కాకతీయ సైనికులకు చెమటలు పట్టించి యుద్ధంలో పరుగులు పెట్టించిందట. శత్రుముఖలను చీల్చి చెండాడి మహాయోధురాలిగా నిలిచిన నాగులమ్మ తల్లి ఆ భీకర పోరులో వీరమరణం పొందింది. ధీరత్వమే దైవత్వంగా మారిన మహాపుణ్య ప్రదేశంగా పేరొందిన మేడారం సర్పదేవత క్షేత్రంగా కొందరు భావించడానికి కొన్ని ప్రాచీన కోయగాథలు అద్దం పడుతున్నాయి. పెద్ద పుట్ట మీద మొట్టమొదటగా సమ్మక్క తల్లి కనిపించగా కాకతీయ సైనికులతో పోరాటం చేస్తూ వీరమరణం పొందిన నాగులమ్మ తల్లి నాగదేవతగా అనంతర కాలంలో దర్శనమిచ్చేది అని కొన్ని కథనాలు చెబుతూ ఉన్నాయి. నాగోబా జాతరలో నాగదేవత ఆరాధన ప్రధానం. ఇక్కడ వనదేవతల ఆరాధనతో పాటు నాగశబ్ద కథనాలు ఉన్నాయని మేడారం భక్తులు కొందరు చెబుతూ ఉన్నారు. సమ్మక్క తల్లి మరో కుమార్తె నాగులమ్మ తల్లి కాకతీయులతో పోరులో వీరమరణం పొందిన కొన్నాళ్ల తర్వాత సర్పదేవతగా దర్శనం ఇచ్చేదని పూర్వకాలపు కోయ కథనాల ద్వారా తెలియవస్తోంది. పూర్వకాలంలో ఈ ప్రాంతంలో ఒక పెద్ద చెట్టు ఉండేదని, ఎవరికీ అంతుబట్టని రీతిలో శతాబ్దాలుగా ఉన్న ఆ చెట్టు వద్దకు ఒక సర్పం ప్రతినిత్యం వచ్చి చెట్టుపై నుండి అందరికీ ఆశీర్వచనాలు అందించేదని, దేవాలయంలో దైవాన్ని ఆరాధించే మాదిరిగా ఆ చెట్టుపై ఉన్న సర్పానికి అందరూ నమస్కరించి వెళ్లేవారని ఆ కథనాలు చెబుతూ ఉన్నాయి. సుందర రూపంలో ఉండే ఆ భారీ సర్పం ఎవరికీ ఏ అపకారం చేయకుండా అందరినీ ఆశీర్వదించడంతో ఆ సర్పదేవతే నాగులమ్మ తల్లి అనే పలు ఆదివాసీ కథనాలు తెలియచేస్తున్నాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే మేడారం సమ్మక్క సారలమ్మల వనదేవతల మహాజాతర తేదీలు మేడారం ఆలయ కోయ పూజారులు వెల్లడించారు. 2026 జనవరి 28 నుంచి 31 వరకు 4 రోజుల పాటు ఈ జాతర జరుగుతుందని చెప్పారు. తొలి రోజు జనవరి 28 సాయంత్రం 6 గంటలకు కన్నేపల్లి నుంచి సారలమ్మను, గోవిందరాజు, పగడితరాజులను గద్దెపైకి తీసుకురావడంతో జాతర మొదలవుతుందని చెప్పారు. ఇక జాతర రెండో రోజు 29వ తేదీ సాయంత్రం 6 గంటలకు చిలకలగొట్టు నుంచి సమ్మక్క దేవతను గద్దె మీదకు తీసుకొస్తారు. ఈ నెల 30న శుక్రవారం మొక్కులు చెల్లింపులుంటాయి. తర్వాత 31వ తేదీ శనివారం సమ్మక్క సారలమ్మల
గోవిందరాజు పగడిద్దరాజు వనప్రవేశ కార్యక్రమం నిర్వహిస్తారు. ఏ జాతర గురించి చెప్పినా మేడారం సమ్మక్క సారలమ్మల మహా గిరిజన జాతర తర్వాతే చెప్పాల్సి ఉంటుంది. తెలంగాణ సత్సంస్కృతి సదాచార సంప్రదాయాలకు అద్దం పట్టే మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల మహాజాతర తేదీలను మేడారం ఆలయ కోయ పూజారులు వెల్లడించిన వెంటనే ఆగమేఘాల మీద ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇప్పుడు జాతర వేడుకకు సర్వం సిద్ధమైపోయింది. ఈ నెల 28వ తేదీ నుండి 31వ తేదీ వరకు జాతర జరుగుతుందని ఇటీవల కోయ పూజారులు తెలిపారు. ఆ సమయంలోనే జాతరకు సంబంధించిన సర్వ విషయాలను వారు వెల్లడించారు. తొలి రోజు జనవరి 28న సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుండి సారలమ్మను అలాగే గోవిందరాజు పగిడిద్దరాజులను గద్దెపైకి తీసుకురావడంతో జాతర ప్రారంభమవుతుందని కోయ పూజారులు కొన్నాళ్ల క్రితం వెల్లడించారు. జాతర రెండవ రోజు 29వ తేదీ సాయంత్రం 6 గంటలకు చిలకలగుట్ట నుండి సమ్మక్క దేవతను గద్దె మీదకు తీసుకొస్తారని చెప్పారు. ఈ నెల 30వ తేదీన శుక్రవారం నాడు మొక్కులు చెల్లింపులు ఉంటాయని, అనంతరం 31వ తేదీ శనివారం సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పగిడిద్దరాజు వనప్రవేశ కార్యక్రమం నిర్వహిస్తామని వారు వెల్లడించారు. సమ్మక్క సారలమ్మ మహాజాతర విషయాలు వెల్లడించిన కోయ పూజారుడు శతాబ్దాల చరిత్ర కలిగిన మేడారం జాతరకు సంబంధించి ఎన్నో కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయని అంటున్నారు. మేడారం జాతరకు సంబంధించి ప్రధాన కథనాన్ని పరిశీలిస్తే పూర్వం కోయదొరలు వేట కోసం దట్టమైన అడవికి వేటకు వెళ్ళగా అక్కడ ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. పెద్ద పులులు, సింహాలు, ఏనుగులు చుట్టూ ఉండగా మధ్యలో పాము పుట్ట మీద దివ్య తేజస్సుతో మిలమిలా మెరిసిపోతూ మహామహిమాన్వితమైన రీతిలో ఒక పసిపాప కోయదొరలకు కనిపించింది. అసాధారణమైన రీతిలో అద్భుత శక్తి సంపన్నురాలిగా కనిపించిన ఆ చంటిపాపను చూసి ఆశ్చర్యచకితులై తేరుకునే లోపుగానే అక్కడ క్రూరమృగాలు పుట్ట అంతా అదృశ్యమై పసిపాప మాత్రం మిగిలి ఉందట. ఆ పసిపాప సామాన్యురాలు కాదని, దైవాంశ సంభూతురాలని, కారణ జన్మురాలని కోయదొరలు భావించారు. ఆ పసిబిడ్డను దేవత మాదిరిగా ఆరాధిస్తూ గూడానికి తీసుకొచ్చారు. దివ్య తేజో రూపంలో కనిపించిన ఆ పసిబిడ్డను గూడానికి తీసుకొచ్చాక మేడరాజు ఆమెను పెంచుకున్నాడు. పాపకు సమ్మక్క అని నామకరణం చేసి ఆమెను అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశాడు. మేడరాజు మేనల్లుడు పగిడిద్దరాజు మేడారానికి పాలకుడు. మేడరాజు తాను పెంచి పెద్ద చేసిన సమ్మక్కను పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం నిర్వహించాడు. పగిడిద్దరాజు, సమ్మక్క ఈ దంపతుల కుమార్తెలు సారలమ్మ, నాగులమ్మ, కుమారుడు జంపన్న, అల్లుడు గోవిందరాజులు అందరూ వీరాధివీర యోధులే. అయితే అంతా సాఫీగా సాగుతున్న సమయంలో మేడారం గ్రామానికి ఆకస్మికంగా కరువు వచ్చి పడింది. కరువు కాటకాల వల్ల మేడారం గ్రామస్తులకు పూట గడవడం గగనంగా మారింది. దీంతో కాకతీయ ప్రభువులకు ఈ గ్రామస్తులు కప్పం చెల్లించలేకపోయారు. తన సామంతరాజు పగిడిద్దరాజు శిస్తు కట్టకపోవడంపై కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు అసహనం చెందాడు. ఈ స్థితిలో కొందరు తప్పుడు ఫిర్యాదులు చేసి రాజుకు మరింత ఆగ్రహం వచ్చేలా చేశారు. కాకతీయ ప్రభువుల అనుమతి తీసుకోకుండా తన మామ మేడరాజుకు ఆశ్రయం ఇచ్చాడని, కొండకోయల తిరుగుబాటుకు పగిడిద్దరాజు ప్రేరేపిస్తున్నాడని కొందరు స్వార్థపరులు వాస్తవ విరుద్ధ ఫిర్యాదులు చేసి కాకతీయ రాజు విచక్షణ కోల్పోయేలా, అమిత ఆగ్రహం వచ్చేలా ప్రవర్తించారు. ఇతిహాసగాథ రామాయణంలో మందర కైకేయిని రెచ్చగొట్టిన మాదిరిగా ఈ స్వార్థపరులు కాకతీయ చక్రవర్తికి లేనిపోనివి చెప్పారు. దీంతో పగిడిద్దరాజుపైన, మేడారంపైన ఆగ్రహం చెందిన కాకతీయ చక్రవర్తి మేడారంపై దండయాత్రకు సమాయుత్తమయ్యాడు. అసలే కరువు కాటకాలతో అల్లాడుతూ రాజు సాయం కోసం ఎదురుచూస్తూ ఉంటే కంచే చేనుమేధన చందంగా ఆ చక్రవర్తి అకారణ కలహానికి దిగడంతో గ్రామ ప్రజలు దిక్కుతోచని పరిస్థితుల్లో అల్లాడిపోయారు. మాఘశుద్ధ పౌర్ణమి నాడు కాకతీయ సేనలు మేడారంపై దాడికి దిగినట్లు మేడారం చరిత్ర చాటి చెబుతోంది.
ఒక్కసారిగా దాడికి దిగి మేడారం వాసులను భయభ్రాంతులకు గురిచేయడంతో పెగడిద్దరాజు ఆగ్రహం చెందాడు. లక్నవరం సంపెంగవాగు వద్ద భీకర పోరు జరపగా కాకతీయ సేనను పెగడిద్దరాజు తీవ్రంగా ప్రతిఘటించాడు. ఈ సంగ్రామంలో పెగడిద్దరాజు కుమార్తెలు సారళమ్మ, నాగులమ్మలతో పాటు కుమారుడు జంపన్న, అల్లుడు గోవిందరాజు విరోచిత పోరాటం సాగిస్తారు. అయితే సాంప్రదాయ ఆయుధాలతో విరోచిత పోరు సాగిస్తూ ఉండగా పెగడిద్దరాజు, సారళమ్మ, నాగులమ్మ, గోవిందరాజు ప్రాణాలు కోల్పోతారు. జంపన్న కాకతీయ సేనలపై విరుచుకు పడతాడు. జంపన్న వీరోచిత పోరాటంతో కాకతీయ సైనికులు కకావికలై పరుగులు పెడతారు. అయితే ఈ పోరులో జంపన్న శరీరం రక్తసిక్తం అవుతుంది. అయినా ఏమాత్రం వెనుకంజ వేయకుండా జంపన్న సమరం కొనసాగిస్తాడు. అయితే యుద్ధం చేస్తూ ఉండగా సంపెంగవాగులో పడి జంపన్న ప్రాణాలు కోల్పోతాడు. నాటి సంపెంగవాగు జంపన్న వీరమరణం అనంతరం జంపన్న వాగ్గా మారినట్లు మేడారం చరిత్ర చాటి చెబుతోంది. అడవి బిడ్డల క్షేమం, సంక్షేమం కోసం తమ ప్రాణాలు తృణప్రాయంగా ఎంచి సామంతరాజు పెగడిద్దరాజు, ఆయన బంధుగణం వీరోచిత పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయారు. ఈ సంగతి తెలిసిన సమ్మక్క తల్లి అపర కాళిలా మారింది. కాకతీయ సేనలు ఆమె ఉగ్ర రౌద్ర రూపం చూసి బెంబేలెత్తిపోయి పరుగులు పెట్టేశారు. సమ్మక్క అపార శక్తి సామర్థ్యాలు, వీరోచిత పోరాటానికి సాక్షాత్తు కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడే ఆశ్చర్యచకితుడు అయ్యాడట. ఇంతలో ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా వెనుకవైపు నుండి వచ్చి బల్లెంతో సమ్మక్కపై దాడి చేశాడు. దొంగదాడి చేసిన దుండగుడిని సమ్మక్క ఒక క్షణంలో హతమారుస్తుంది. అయితే ఒంటి నిండా గాయాలతో ఉన్న సమ్మక్క తల్లి మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలుకల గుట్టవైపునకు వెళ్ళిపోయింది. చిలుకలగుట్ట వైపు వెళ్లిన సమ్మక్క ఆకస్మికంగా అదృశ్యమైంది. అనంతరం అక్కడ ఒక కుంకుమ భరిణ దర్శనమిచ్చింది. అడవిలో పుట్టపైన దివ్య తేజస్తో క్రూరముగాల నడుము కనిపించిన దగ్గర నుండి ఆ తల్లి చూపిన మహిమలు, వీరోచిత పోరాటాలు, చిలుకలగుట్టపై అదృశ్యం, కుంకుమ భరిణిగా దర్శనం, ఇవన్నీ చూసిన ప్రజలు ఆమె మానవ మాతృరాలు కాదని, దైవాంశ సంభూతురాలని, కారణ జన్మురాలని వనదేవతను భావించి ఆరాధించడం ప్రారంభించారు. సమ్మక్క తల్లి చిలకలగుట్టపై మాయమై నెమలి నారచెట్టు కిందన కుంకుమభరిణిగా కనిపించడంతో కుంకుమభరిణిని సమ్మక్క తల్లిగా అడవి బిడ్డలు ఇప్పటికీ ఆరాధిస్తూ ఉన్నారు. భారతావనిలో కుంభమేళా తర్వాత అంతటి గొప్ప స్థాయిలో జరిగే వేడుక మేడారం జాతరే అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆకాశం చిల్లు పడిందా అనే రీతిలో కుంభమేళాకు భక్త జనవరద తరలి వస్తుంది. ఇదే రీతిలో తెలంగాణ కుంభమేళాగా కీర్తించబడే సమ్మక్క సారలమ్మ జాతరకు అశేష భక్త జనవాహిని దేశ విదేశాల నుంచి తరలి వస్తుంది. మేడారం మహాజాతరకు పెద్ద ఎత్తున పకడ్బందీగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ సర్కారును మేడారం ఆలయ పూజారులు కోరారు. సర్కార్ ఆదేశాలతో ప్రభుత్వ అధికారులు ఈ పనులు వేగవంతం చేస్తున్నారు. నేల ఈనిందా, ఆకాశం చిల్లులు పడిందా అనే రీతిలో అశేష భక్తజన వాహినితో 2 ఏళ్లకోసారి వచ్చే 4 రోజుల మేడారం జాతర దర్శనమిస్తూ ఉంటుంది. సమ్మక్క సారలమ్మల మేడారం జాతరకొచ్చే భక్తులు, స్థానికులు, కోయ పూజారులు, ఆదివాసీ పెద్దల నుండి అమ్మవార్ల గాథలు తెలుసుకుంటూ ఉంటారు. పెగడిద్దరాజు సమ్మక్కల వివాహానికి సంబంధించి ఒక ప్రముఖ కథనం ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. అయోనిజ అంటే సాధారణ జనానికి సంబంధం లేకుండా కారణ జన్మురాలిగా ఉద్భవించిన మహిమాన్విత మూర్తి అని అర్థం. కారణజన్మురాలిగా పెద్ద సర్పం పుట్ట మీద చుట్టూ క్రూరముగాలు తిరుగుతూ ఉండగా చంటిపాపగా కనిపించిన సమ్మక్క అనంతరం బాల్యంలో చూపిన మహిమలు సైతం అప్పటి మన్యం వాసులకు అమిత ఆశ్చర్యం కలిగించినట్లు మేడారం చరిత్ర చెబుతోంది. దీర్ఘకాల రోగగ్రస్తులు కూడా ఆమె అమృత స్పర్శతో సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారని, అడవి బిడ్డలందరినీ చల్లగా చూసే కల్పబల్లిగా, వనదేవతగా సమ్మక్క తల్లి పేరుగాంచిందని తెలియచేస్తోంది చరిత్ర.
బాల్య దశలో మేడరాజు పెంపకంలో బక్కయ్యపేటలో ఉన్న సమ్మక్క ఒక రోజున మేడరాజుతో తనను ప్రకృతి జీవాలు మూగజీవాల చెంతన అటవీ ప్రాంత దేవరగుట్టపై ఒంటరిగా వదిలేయాలని కోరుతుంది. దీనికి మేడరాజు గ్రామస్తులు ఎంతో ఆవేదన చెందుతారు. అయితే కారణ జన్మురాలైన సమ్మక్క తల్లి ఆజ్ఞను శిరసావహించాలని నిర్ణయించుకున్న వారు ఆమెను దేవరగుట్ట వద్దకు తీసుకెళ్తారు. అక్కడ వారికి దాహార్తి వేస్తుంది. అయ్యో, చిట్టి తల్లి ఈ కీకారణ్యంలో ఒంటరిగా ఎలా ఇక్కడ ఉండగలదు అని దుఃఖిస్తారు. అయితే మనస్సు రాయి చేసుకుని అక్కడ ఒక పెద్ద మంచినీళ్ల బావిని అప్పటికప్పుడు తవ్వించి వదలలేక ఆ చిన్నారిని అక్కడ వదిలి వెనుదిరుగుతారు. ఆ ప్రాంతాన్ని పాలించే పగడిద్దరాజు అక్కడకు రావడం, ఆమెను వివాహం చేసుకోవడం, మేడారానికి ఆమె వెళ్ళడం, ఆ దంపతులకు పుత్రికా సంతానం కలగడం ఇవన్నీ వరుసగా జరుగుతాయి. పసిపాపగా దర్శనం ఇచ్చినప్పుడు చివరన అదృశ్యం అయ్యే సమయంలోనూ మహిమలు చూపిన సమ్మక్క తల్లికి విశ్వవ్యాప్తంగా ఎంతో మంది భక్తులు ఉన్నారు. అందుకే వనదేవత మాత జాతరకు భక్తజన వరద అంతలా ప్రవహిస్తూ ఉంటుంది. 2014లో మేడారం జాతరకు రాష్ట్ర పండుగగా గుర్తింపు లభించింది. ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ అద్భుత రీతిలో మేడారం జాతరను నిర్వహిస్తోంది. ఉత్తర భారతదేశంలో కుంభమేళాకు ఎన్ని లక్షల మంది భక్తులు వస్తారో అంతకు రెట్టింపు కోట్ల సంఖ్యలో భక్తులు దక్షిణ భారతదేశాన తెలంగాణ రాష్ట్రంలోని ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు తరలి వస్తారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి 4 రోజుల పాటు కొనసాగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భాగస్వామ్యం కావాలని దేశ విదేశాలకు చెందిన భక్తులు ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. ఇప్పుడు ఆ జాతర వేడుక గంటలు ఘడియల్లోకి వచ్చేసింది. అందుకే ఇప్పుడు మేడారం భక్తజనులతో భక్తి పారవశ్యంతో కిక్కిరిసిపోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా కీర్తి ప్రతిష్టలు పొందిన మేడారం జాతర ప్రతి 2 ఏళ్లకు ఒకసారి 4 రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అతి పవిత్ర మాఘమాస పుణ్యకాలంలో సమ్మక్క సారలమ్మల జాతర పర్వదినాలు వస్తాయి. ఈ నెల 28వ తేదీని అట్టహాసంగా మేడారం జాతర ఆరంభం కానుంది. ఈ మహత్తర మహోన్నత మహంత జాతర 31వ తేదీ శనివారం నాడు సంపూర్ణం కానుంది. అశేష రీతిలో విచ్చేసిన భక్తజనులు దిక్కులు పిక్కటిల్లేలా వనదేవతల కీర్తిని ప్రశంసిస్తూ శరణ ఘోష చేస్తుంటే సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పగడితరాజు గద్దెలను వనప్రవేశం చేస్తారు. ఇది ఈనాటి భక్తిప్రదం కార్యక్రమం. మరో భక్తిప్రదం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.